ఆమె ప్రార్థన చేయడానికి వచ్చిందండి. వచ్చేటప్పటికి అప్పుడే ఒక మీటింగ్ ముగించుకొని వేరే చోట మీటింగ్కి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆయన హడావుడిగా వెళ్ళిపోతుంటే బయలుదేరింది. యేసయ్య వెంట పడి అడగటం ప్రారంభించింది. అయ్యా, నా పేరు పలానయ్యా, నేను పలానా ఊర్లో ఉంటానయ్యా. అయ్యా, నాకు ఒక్కగానొక్క కుమార్తె ఉందయ్యా. ఆ కుమార్తెకు ఇలా బలహీనత అయ్యా. ఆ బలహీనతతో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పడిపోతుందయ్యా. ఈ పరిస్థితుల్లో ఆమె ఎక్కడ చచ్చిపోద్దాం అని చాలా బాధగా ఉందయ్యా. అయ్యా 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 నా కుమార్తె బ్రతకాలంటే అది మీ వల్లే సాధ్యమయ్యా. చాలా హాస్పిటల్లో తిప్పాను, ఎవరి వల్ల కాలేదు. ఇక రాను సీరియస్ అయిపోతుంది, కానీ ఆమె మాత్రం తగ్గటం లేదయ్యా. ఇప్పుడు చావు పడక మీద ఉందయ్యా. అయ్యా, నా కుమార్తెను నువ్వే బ్రతికించాలి అని చెప్పుకుంటూ వస్తుంది. అసలు ఒక్క మాట ఆయన వినిపించుకోలే, చెప్తానే ఉంది. ఆయన ఒక్క మాట వినిపించుకోలే. పక్కనున్న శిష్యులు అంటారు, అయ్యా, ఇందాక నుండి తొందర పెడుతుంది ఆమెకి ఏదైనా చేసి పంపించవచ్చు కదా అన్నారు. నేను వచ్చింది ఎవరి కోసం? నా ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం వచ్చాను, నేను ఇలాంటి వాళ్ళ కోసం రాలేదు అన్న. వాళ్ళు గప్చిప్ అయిపోయారు, వాళ్ళు మాట్లాడాల. కానీ ఈమె గప్చిప్ అవ్వాల. ఇవి మాత్రం అడుగుతానే ఉంది. అయ్యా, అంత మాట అనొద్దు అయ్యా. అయ్యా, దయచేసి నన్ను కూడా కనికరించండి అయ్యా. నేను నీ బిడ్డను కాకపోయినా, ఇశ్రాయేలీయుల రాళ్ళు కాకపోయినా నన్ను కూడా కనికరించండి అయ్యా అని అడుగుతానే ఉంది. ఇక ఆమె వైపు చూసి, అమ్మట, ఇందాక నుండి ఇసుకిచ్చేస్తున్నావు నువ్వు. పిల్లల కోసం తెచ్చిన రొట్లు ఎవరైనా కుక్క పిల్లలకి వేస్తారా? అది పద్ధతేనా? నువ్వు చెప్పు, దాన్ని బట్టి నేను నీకు ఇవ్వాలో నీ పిల్లకి ఇవ్వాలో లేదో నేను తెలుసుకుంటాను. మనసు చీక్కంటది ఆ మాటకి. కుక్క పిల్లతో పోల్చేవు నన్ను అని. కానీ ఆమె మనసు చీక్కుమల్లా. అయ్యా, నేను కుక్కనేనయ్యా, నేను కుక్క పిల్లనేనయ్యా. అయితే చిన్న మాట అయ్యా, పిల్లలు వాళ్ళ కోసం రొట్టెలు తీసుకొచ్చినప్పుడు ఆ రొట్టె ముక్కలు పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళ తింటూ ఉండగా చిన్న ముక్కలు పొడి అది కింద పడిపోతుంది కదయ్యా. కింద పడిపోయిన దాన్ని మళ్ళీ సాసర్లోకి ఎత్తేసి తినండ్రా అని అనరు కదా, దాన్ని బయటే పడేస్తారు కదయ్యా. బయట పడేసిన దాన్ని కుక్క పిల్లలే కదయ్యా తినేది. అలాంటిది ఏదో ప్రభువా నా ముఖాన, నా బిడ్డ ముఖాన పడయి ప్రభువా అందండి. ఎప్పుడైతే ఆ మాట అందో ఆయన హార్ట్ టచ్ చేసిందండి. అమ్మా, నీ విశ్వాసం గొప్పదమ్మా, సూపర్ అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది, నీ నమ్మకం చాలా గొప్పది, పో నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ మాట గుండెల్లో వేసుకుంది. ఆనందంగా ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేటప్పుడు కూతురు లేచి కూర్చుంది. అమ్మా, ఎంత ఆనందం ఆ తల్లికి, ఎంత ఆనందం. హల్లెలూయా.